నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి గురువుగారు, కొంతమంది ఎదుటి వాళ్ళని చూసి ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా అంటే మనం అంటే వాళ్ళు అనుకున్నది దానికి ఎంత సాధన చేసినా జరగట్లేదు, వాడేంటి ఏం చేయకపోయినా అయిపోతాయి, వాళ్ళ పనులు ఈజీగా అయిపోతాయని. ఎందుకు కొంతమంది వాళ్ళు అనుకున్నవి కోరికలు తీరాలని ఎన్ని చేసినా కూడా జరగవు? ఎందుకు ఇలా జరుగుతుంది గురువుగారు? ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకున్నాం. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్, ఇద్దరు కూడా మంచి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు. ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి వస్తే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారిని చూపిస్తారు. వరప్రసాద్ గారు ఆయన పేరు. ఎంతో శ్రమపడి భీమవరం నుంచి బయలుదేరి వెళ్ళి చెన్నై నగరం మహాపట్టణంలో ఎంతో శ్రమించి ఈరోజు మన ముందు మెగాస్టార్గా చిరంజీవిగా ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ వచ్చిన వెంటనే పెద్ద హీరో అయిపోవాలి. ఇక్కడ ఏంటి దీనికి కొలమానం? చిరంజీవి వరప్రసాద్ గారు, శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి ఎలా అయ్యారు? కఠోర శ్రమ, సాధన, లక్ష్యం, గమ్యం. లక్ష్యం ఉంది, నేను మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలి అంటే దానికి ఏం చేయాలి? మనకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఆయన పెట్టినటువంటి బ్లడ్ బ్యాంక్లో సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేస్తే చిరంజీవి గారిని కలిసే అవకాశం ఇస్తారు. లేదు, ఒక మంచి సెలబ్రిటీ అయితే నీ సినిమా వేడుకకి ఆయన అతిథిగా వస్తారు. ఇలా లేదు, ఇంకా ఏదైనా నువ్వు ఏదైనా గొప్ప ఉన్నతిని సాధించినప్పుడు దానికి ఆయన్ని అతిథిగా పిలిస్తే ఆయన వస్తారు. ఆయన కలవాలనుకుంటే, లేదు ఆయనకిలాగే ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటే, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా చాలామంది హీరోలు సాధన చేసి గొప్ప ఉన్నత స్థితిని సాధించారు. దీనికి చిరంజీవి గారు ఏం చేశారు? రాత్రికి రాత్రి ఏమీ శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయిపోలేదు. అంటే ఒక సినిమా ఫీల్డ్నే కాదమ్మా, మనం ఏది తీసుకున్నాం, వ్యాపార రంగాల్లో తీసుకుందాం. హాస్పిటల్స్, ప్రతాప్ రెడ్డి గారు, ఉపాసన వాళ్ళ తాతయ్య గారు, ఆయన ఎంతో శ్రమపడి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. అలాగే మనకి టాటా బిర్లాలు, రాత్రికి రాత్రి ఎవరూ కూడా గొప్ప స్థితికి చేరుకోరు. విఘ్నం అంటే ఏ పనైనా చేస్తున్నప్పుడు, కార్యసాధన చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎక్కడొస్తాయి, ఎలా వస్తాయి, ఇవి తెలుసుకోవాలి. చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. నువ్వు ఎందుకు పనికిరావు, వెళ్ళిపో, ఇలాంటి మాటలు పడ్డారు. అప్పుడు ఆయన ఏం చేశారు? ఫస్ట్ ఏ మనిషి అయినా సరే అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను చిరంజీవి గారిని కలవాలనుకున్నాను, సంవత్సరంలో 4 సార్లు రక్తం ఇచ్చాను, చిరంజీవి గారిని కలిశాను. ఒకలా నేను ఒక సబ్జెక్టుని పట్టుకున్నాను, సాధన చేశాను, ఉపాసన గారితో పిలిపించుకున్నాను, ఆవిడతో కూర్చున్నాను, రామ్ చరణ్ గారిని కూడా కలిశాను. ఇప్పుడు ఇలాగే మీరు అడుగుతున్నట్టే వాళ్ళు కూడా అడిగితే ఒక సబ్జెక్టుకి సంబంధించి నాకు తెలిసినటువంటి నేను పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళతో పంచుకునే అవకాశం నాకు వచ్చింది. ఇది నేను నటుడుగా వచ్చే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చిరంజీవి గారిని కలవాలనుకుని కలిసిన నేను తర్వాత వేరే రకంగా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఓకే. దానికి సాధన, పట్టుదల, సంకల్పం. అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, విఘ్నాలు లేకుండా చేసుకోవటం. ఫస్ట్ విఘ్నం ఏంటంటే, మంచం మంచి కాలు కింద పెట్టి సూర్యోదయానికి పూర్వం బయటికి వచ్చినవాడు జీవితంలో విజయాన్ని సాధించి తీరుతాడు. ఓకే. సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే నిద్ర లేస్తారో వాడు జీవితాన్ని గెలిచినట్టే. ఎందుకంటే ముందు ఫస్ట్ మంచాన్ని జయించాడు, బద్ధకాన్ని జయించాడు, వాడుకున్న విఘ్నం తొలగిపోయింది. అంటే విఘ్నేశ్వరుడు, వినాయకుడు అంటే ఏదో చిన్న మంత్రం చెప్పేయచ్చు, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని ఒక గణపతి మంత్రం చదివేస్తే విఘ్నాలు పోతాయమ్మా. ఏదో గణపతి పూజ చేస్తే విఘ్నాలు పోతాయి, మీరు అనుకున్నది సాధించేస్తారు. అవ్వదు. 10 గంటలకు లేచి గణపతి పూజ చేస్తే విఘ్నాలు లేకుండా ఎందుకుంటాయి? నువ్వు విజయాన్ని సాధించాలి అనుకుంటే ఉదయం సూర్యోదయాన్ని నువ్వు చూసి, సూర్యోదయాన్ని ప్రతినిత్యం ఎవరైతే చూస్తారో జీవితంలో ఓటమిని వాళ్ళు చవి చూడరు, గెలిచే తీరుతారు, అనుకున్నది సాధిస్తారు. ఓకే. ఇప్పుడు గెలిచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే నేను పొద్దుటే చరణ్ గారింటికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే లేచి సాధనలో అంటే జిమ్ చేయటం కానీ, డ్యాన్స్ చేయటం కానీ, ఏదైనా ప్రాక్టీస్ వాళ్ళకి తెలిసినవి చేయటం కానీ చూసేవాడిని.
ఆయన మాల వేసుకోవడం, మాలధారణ వేసుకోవడం, భక్తి శ్రద్ధ అంత ఈజీ. నేను మెగాస్టార్ కొడుకు, నేను లేవక్కర్లేదు, నేను సాధన చేయట్లేదు, నాకు పేరు వచ్చేస్తుంది కాదే. చాలా కష్టపడ్డారు, కఠోర శ్రమ పడ్డారు ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ. అంటే వీళ్ళని మనం ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఏం చేశారో అవి చేయడం ద్వారా మనం అభివృద్ధి చెందాం. అంటే పొరపాట్లు కూడా చేస్తారు, చేసిన పొరపాటుకి శిక్ష అనుభవిస్తారు. అది నేనైనా, చిరంజీవి గారైనా, రామ్ చరణ్ గారైనా, ఎవరైనా సరే పొరపాట్లు చేస్తే. జోదం ఆడడం వల్ల రాజ్యాన్ని కోల్పోయారు ధర్మరాజు. ఆయనకు ఉన్నది ధర్మరాజు అనే పేరు. మరి అక్కడ ధర్మం తప్పాడు కాబట్టి ఆయన శిక్షను అనుభవించాల్సి వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు, ఏ జన్మలోనో చేసిన పొరపాటుకి ఆయన కూడా రాజ్యాన్ని తెల్లారితే పట్టాభిషేకం జరగాలి కానీ వనవాసానికి పంపించారు 14 ఏళ్ళు. అంటే ఏ జన్మలోనో చేసినటువంటి కర్మకి ఇక్కడ రాముడిగా అవతారం తీసుకున్నా సరే శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరూ అతీతులు కాదు కర్మకి. అందుకని సత్కర్మ చెయ్యాలంటే సూర్యోదయానికి పూర్వం లేవడం ఫస్ట్ మొదటి కర్మ. మంత్రాన్ని విడిచి కిందకి రావటం, నిద్రని విడిచిపెట్టి, అది కూడా నిద్రపోవడం కూడా ఒక కర్మ, అది దుష్కర్మ. అవసరం ఎప్పుడు ఈ దేహానికి నిద్ర ఇవ్వకపోతే అది మళ్ళీ దుష్కర్మ. విశ్రాంతి ఇవ్వటం సత్కర్మ, ఎక్కువసేపు బద్ధకంగా పడుకోవడం దుష్కర్మ. కర్మే, ఏ పని చేసినా కర్మ. అయితే చెడు, లేకపోతే మంచి. అన్నం వండడం సత్కర్మ, సరైన పాత్రలో వండకపోవడం దుష్కర్మ. అప్పుడు అన్నం నేలపాలు అవుతుంది. అందుకని విఘ్నాలు తొలగిపోవాలంటే ముందు ఫస్ట్ విఘ్నం నువ్వు ఉన్న చోట నుంచి కదులు, నీ గమ్యాన్ని చేరుకుంటావు. మణికొండలో బయలుదేరి ఇక్కడికి రావడానికి అక్కడ లేవాలి కదా. 11:30కి మనం 11 గంటలకు మనం అనుకున్నాం. అప్పుడు ఎన్ని గంటలకి? 11 గంటలకు అక్కడ నువ్వు బయలుదేరితే ఇక్కడ రోజులో 11:30 అవుతుంది. 10:30కి ప్రారంభించాలి. నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే ఎవరైనా సరే, భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే బద్ధకాన్ని జయిస్తే అదే మనకి విఘ్నాలు తొలగిస్తుంది. సూర్యోదయానికి పూర్వం లేవాలి. పని ఉన్నా లేకపోయినా. పని ఉంటే నేను 4 గంటలు లేస్తాను, పని లేకపోతే 10 గంటల దాకా పడుకుంటానంటే నువ్వు వేస్ట్, జీవితంలో ఏమీ సాధించలేవు. దానికి అద్భుతమైనటువంటి మంత్రం నేను సూర్యునికి ఎందుకు అనుసంధానం చేశానంటే గణానాన్త్వా గణాపాతిం హవామహే కవిం కవీనాపుమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత్ ఆనశృణ్వన్నోతిభి సదాసీనం. అంటే సూర్యుడే గణపతి, గణాలకు అధిపతి, గణాలను రక్షించేవాడు, మనల్ని రక్షించేవాడు, గణాలను రక్షించేవాడు సూర్యుడే. అందుకని ఆయన్ని చూసినవాడు గణపతిని చూసినట్టే. ఎలాంటి విఘ్నాలు లేకుండా నీ జీవితంలో నీకు కావలసినటువంటి నువ్వు చేస్తున్నటువంటి పనికి తగ్గట్టుగా నిన్ను తయారు చేస్తాడు. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా వెళ్ళాలి? ట్రాఫిక్ జామ్ అయింది జూబ్లీ హిల్స్లో, ఫిల్మ్ నగర్లో ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఇక్కడికి రావాలి, త్వరగా ఎలా రావాలంటే నీకు ఒక దారి చూపించేవాడు. నీ బ్రెయిన్ చెప్పుద్ది, నీ సమయాన్ని మారుస్తుంది, లేదా త్వరగా బయలుదేరేలా చేస్తుంది. ఇది విఘ్నాలు లేకుండా అనుకున్నది సాధించాలంటే ఫస్ట్ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, సూర్యుని అనుసరిస్తూ జీవన గమనాన్ని సాధించటం. మనం తీసుకుంటున్నటువంటి ఆహారం అవసరానికి తగ్గట్టుగా తీసుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తూ, ప్రకృతిలో ఒక శక్తి ఉంది, అది నడిపిస్తుంది, అది భగవంతుడే అని నమ్ముతూ, నమ్మకం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది చేసే పని చేస్తుంటుంది. ఆ చేయించేదే భగవత్ శక్తి అని నమ్మాలి. నాస్తికుడిని నడిపించేది, ఆస్తికుడిని నడిపించేది ఒకటే శక్తి. వీడు నమ్మాడు, వాడు నమ్మలేదు. నమ్మినా నమ్మకపోయినా పని అయితే జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు నమ్మాల్సిన అవసరం వస్తుంది. నమ్మి చెడినవాడు లేడు అని శాస్త్రం చెప్తోంది. అందుకని నమ్మండి, విశ్వసించండి, బద్ధకాన్ని జయించండి, జీవితంలో అభ్యున్నతిని సాధించండి, విజయాన్ని చేకూర్చండి. భారతదేశం అంటే నువ్వు ఒక్కడివి గెలిస్తే, నువ్వు ఒక్కడివి సాధిస్తే అది ప్రపంచానికి ఖ్యాతినిస్తుంది. మనలా ఎంతోమంది భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియపరిచారు. గౌతమ బుద్ధుడు ఒక్కడేగా, కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళి జ్ఞానాన్ని బోధించాడు. వ్యక్తి వ్యవస్థను నడిపించగలుగుతాడు, వ్యవస్థ నడిపించలేదు. వ్యవస్థ కావాలంటే వ్యక్తిలో చలనం రావాలి. నడు, నీ గమ్యాన్ని చేరుకో, సాధించు, 10 మందికి ఆదర్శంగా నిలబడు. నీ వెనకాల నీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తారు కదా. నీ గెలుపు నీ ఒక్కడికే కదా ఆనందాన్ని ఇచ్చేది, నీ చుట్టూ ఉండే సమాజానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. దానికి లేవాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడున్నటువంటి యువతకి సమయాన్ని వృధా చేస్తున్నారు. శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు పార్టీలని, అవని ఇవని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.
అందుకని బద్ధకాన్ని జయించండి, త్వరగా నిద్రించండి, ఉదయాన్నే లేవండి, అనుకున్నది సాధించండి. ఓకే సార్, ఓకే, ధన్యవాదాలు సార్. సూర్యోస్మి తల్లి.